ఓ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతాడు సూర్య. అంటే సుహాస్ అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరిని గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పనిచేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన సంఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత అంటే సాయి శ్వేత అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల ఆ వ్యక్తి ఎవరు అనేది గుర్తించలేడు. మరుసటి రోజు అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి అంటే రాశి సింగ్, ఎస్ఐ నితిన్ ప్రసన్న చాలా సీరియస్గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్నెస్తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు అమృతాన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు 9M టీవీ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్ని తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ రావడం, ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, ఆద్య అంటే పాయల్ రాధాకృష్ణ రూపంలో ఓ క్యూబ్ లవ్ స్టోరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్స్ ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ను ఎవరు ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు డైరెక్టర్. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలైట్గా నిలిచింది. అప్పటి వరకు కాస్త స్లో నెరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.